హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అప్పుడే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన రాద్ధాంతం జరుగుతోంది. ఈ నిప్పు అంటించింది ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయనకి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో, ఆయనేమో చాలా గొప్ప విజ్ఞుడు, గొప్ప విద్యావేత్త, గొప్ప రాజకీయ విశ్లేషకుడు. సినిమాల మీద కూడా తనవైన అభిప్రాయాలు అప్పుడప్పుడు వెలువరిస్తుంటారు. అండ్ ఆయనకి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన విశ్లేషణలు విని ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ చరిత్రను అంతటినీ అతను పూర్వపక్షం చేసి ఒక్కసారిగా ఎక్కడ ఆధారం లేని ఒక నిరాధారమైన వార్తని ఆయనకి తెలిసినట్టుగా దగ్గరుండి చూసినట్టుగా ఆయన బయటకు వచ్చి బాహాటంగా మీడియా ముఖంగా మాట్లాడడం అన్నది, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ కూడా పదే పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. చాలా అనుచితమైన విషయం, చాలా అసందర్భం, అసంగతమైన విషయం. ఎందుకంటే అలాంటి ఇమేజ్ ఉన్న వాళ్ళు మాట్లాడడం అన్నది, అలాంటి ఇమేజ్ ఉన్న వాళ్ళని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన, ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ రాసయ్య గారు పక్కన కూర్చునే దానిలోని ఎక్కడో రాష్ట్ర బడ్జెట్లో ప్రింట్ అయిన బుక్లో ఒక పొరపాటు రాసయ్య గారికే చూపించితే రాసయ్య గారు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయించే పని ఏదో చేశారు. నేను అప్పుడు ప్రత్యక్ష సాక్షిని ఆ రోజున అసెంబ్లీలో. ఇలాంటి ఒక గతం ఉన్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంత అసంగతంగా ఎలా మాట్లాడారో, దాని మీద మళ్ళీ పోనీ ఆయనకి ఏవైనా మిర్చి మేకతోలు కప్పారా ఎవరైనా, లేకపోతే ఆయన ఎవరైనా ఘన సన్మానాలు చేసి గండపెండేరాలు తొడిగారా ఆయనకి? అందరి చేత అలాంటి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన, ఒక మంచి అకాడమిషియన్, అందరి చేత అన్ని రకాల దూషణ భూషణాలు అనుభవించి ఆయన అందరూ దూషించి ద్వేషించి అందరి చేత మాటలు పడి అందరూ ఆయన మీద రాళ్ళేసి, ఎందుకంటే జరిగింది అదేదైనా ఒక పబ్లిక్ ఈవెంట్లో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే మాట్లాడాలి, కానీ ఎక్కడో అసలు జరగని దాన్ని, ఎక్కడ అసలు దానికి ఒక ఆధారం లేని ఒక వార్తని బయటకు వచ్చి అలా మాట్లాడడం అసలు సభ్య సమాజం ఒప్పుకోగలరా? అసలు మీడియా ఒప్పుకుంటుందా? జర్నలిస్టులు ఒప్పుకుంటారా? ఆయన మట్టుకు ఆయన వరకే మనం ఆలోచిస్తే అలాంటి ప్రసంగం ఆయన ఎలా చేశారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అక్కడ మొదలైంది ఇది. ఆఖరిని మళ్ళీ ఆయనే లెంపలేసుకుని నాలుగు ఖర్చుకుని మళ్ళీ ఆయన స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. నేను బేషరతుగా ఎలాంటి బేషిజాలకు పోకుండా, చెసబిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఎంత దుమారం లేచింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాట. ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడి, ఆయన నష్టపోయి, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ రాజకీయాలలో అటువంటి వ్యక్తి లేడని చెప్పి భారత ప్రధాని దగ్గర నుంచి కూడా మెచ్చుకుని ఆయన్ని 21 సీట్లకి 21 సీట్లు కేవలం క్రెడిబిలిటీ బేస్ మీద, అంటే విశ్వసనీయతే ఆధారంగా 21 సీట్లలో నిలబడి పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకుని వచ్చి స్థానాన్ని అధిరోహించిన ఒక సెలబ్రేటెడ్ హీరో, యాక్టర్, పాలిటీషియన్. అలాంటి, అంటే ఐఎమ్ సారీ, నేను పవన్ కళ్యాణ్ గారిని పాలిటీషియన్ అన్నది నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్. ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే గబుక్కుని పరిగెత్తి అక్కడ చేస్తున్న ఆయన కార్యక్రమాలు ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన? అసలు అలాంటి కొండ దారిలో మార్గమే లేని చోట అక్కడ ప్రజల కోసం అని చెప్పి అక్కడ రోడ్లు వేయించి ఆయన స్వయంగా ఆ ప్రాంతాల్లోకి ఏ రకమైన సెక్యూరిటీ లేకుండా వెళ్ళి వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ కన్నీళ్లు తెలుసుకుని వాళ్ళ కోసం సాయపడే ఒక నాయకుడు ఏ ప్రాంతంలో ఉన్నా మనం అందరం మెచ్చుకోవాల్సిన ఒక వ్యక్తిత్వాన్ని
ప్రదర్శించే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి అంత చవకగా అంత చులకనగా ఎలా మాట్లాడారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ వ్యవహారం. ఆయన వెనక్కి తీసుకున్నారు ఆ మాటలు, ఆయన ఉపసంహరించుకోవలసిన పరిస్థితులు వచ్చినాయి, అందరూ తీసుకొచ్చారు మీడియా ముఖంగా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెస్ క్లబ్ వేదికగా రకరకాల దూషణలు ఆయన మీద, ద్వేషంతో ద్వేషపూరితమైన కామెంట్లు. అవసరమే ఉంది? ఆయన ఇక్కడికి వచ్చి ఏమైనా అందరినీ డిక్టేట్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఆయన ఎవరినైనా రాచి రంపాన పెడుతున్నారా, ఎవరినైనా బాధ పెడుతున్నారా? ఆయన పనులు, ఆయన కార్యక్రమాలలో, ఆయన ప్రభుత్వ బాధ్యతలలో ఆయన తలమునకలయ్యి రాత్రి పగలు అక్కడ పనిచేస్తుంటే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ అనవసరమైన సందర్భాలని సృష్టించి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిగతమైన జీవితం మీద, ఆయన పెళ్ళిళ్ళ మీద, ఆయన తాలూకా కార్యక్రమాల మీద శీలం లేదని, అలాంటి మాటలు. ఏం శీలం లేకపోవడం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి? శీలం లేని పని ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? అంటే అవన్నీ శీలం లేని పనులేనా? అది రాత్రి పగలు వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేసి కార్యక్రమాలు నడిపి జన చైతన్యాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రజలని రక్షించే కార్యక్రమంలో రాత్రి పగలు అని లేకుండా ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రాణాలు ధారబోసి అక్కడ ఎన్నికలకు సంసిద్ధమై ప్రజల తరఫున పోరాడి, ఆ ప్రజల తరఫున పోరాడి అన్న మాటను అక్కడ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒప్పుకున్నారు, శిరసావహించారు, తల దాల్చారు. కాబట్టే ఆయనకు అంత వైడెస్ట్ విక్టరీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఇచ్చారు. అక్కడ వాళ్ళు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక లోకేష్ గారు కానీ ఎంత గొప్పగా మెచ్చుకుని పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే చంద్రబాబు గారు అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారు? ఇవన్నీ మానవత్వానికి సంబంధించిన విషయాలు కాదా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నవన్నీ? అలాంటి వ్యక్తిని పట్టుకుని శీలం లేదు, అలాంటి మాటలు పాశం యాదగిరి గారి లాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలా మాట్లాడడం అన్నది నాకు నిజంగా జీర్ణం కాని విషయం. ఎవరో మాట్లాడారు, ఇంకెవరో మాట్లాడారంటే అర్థం ఉంది, కానీ ఇంకా చెప్పులు పెట్టి కొట్టడం, ఆయన ఫోటోలు పెట్టి నువ్వు ఎలా వస్తావో చూద్దామని చెప్పి మాట్లాడితే దాని మీద మళ్ళీ ఆయన అనుయాయులు, ఆయన అనుచరులనండి, అభిమానులనండి, లేకపోతే రేపటి రోజున తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఆవిర్భవిస్తుంది, ఇక్కడ కూడా వేళ్ళు ఉనుకుంటుందని నమ్మి ఆశావహంతో ఉన్న చాలామంది ఆయనకు తరఫున మాట్లాడి మళ్ళీ వీళ్ళందరినీ తిట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం పేరుతోని, విశ్లేషణ పేరుతోని కానీ, లేకపోతే ఇండివిజువల్ జర్నలిజం పేరుతో కానీ వ్యక్తిగత హననానికి పోతే బాగుండదు, తస్మత్ జాగ్రత్త వేయాలంటున్నాం. ఇవన్నీ అసలు ఎంత దారుణ. ఇప్పుడు ఆయన ఫోటో పెట్టి చెప్పులు పెట్టి కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీకేం అన్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు? ఆయన ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏంటి? తెలంగాణలో వరదలు వస్తే 2 సార్లు చెరోసారి ₹1 కోటి ఇచ్చారు. కొండగట్ట ఆంజనేయ స్వామికి రెగ్యులర్గా ఆయన వెళ్తారు, ఆంజనేయ స్వామి భక్తుడు. అక్కడ దాని పునరుద్ధరణకు కూడా టీటీడీ నుంచి 30 కోట్లు డైవర్ట్ చేసి ఇప్పించారు. ఇంకా మానవత్వానికి ఇంకా మీకు పరాకాష్ఠగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీకు చేసిన ద్రోహం ఏంటి, ఆయన చేసిన నేరం ఏంటి, అవి చెప్పచ్చు కదా. ఇగోనండి పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు అన్యాయం జరిగింది, ఇలాంటి అరాచకాన్ని మాకు సృష్టించారు, ఆయన ఇలాగ మమ్మల్ని బాధ పెట్టారు, ఇలా గాయపరిచారు, మమ్మల్ని ఇలాగ అవమానం చేశారు, అవహేళన చేశారు అని చెప్పండి. ఒక్క ఉదాహరణ, ఒక్క ఉదంతం, ఒక్క సంఘటనని చెప్పండి, చెప్పి అప్పుడు చెప్పులు పెట్టి కొట్టండి. ఇదేనా రాజకీయ పరిణితి, సాంఘిక సంస్కృతి? ఇదేనా? ఇంకా తెలంగాణ, ఇంకా ఆంధ్ర ఎప్పుడో విడిపోయి అప్పుడే 12 ఏళ్ళు దగ్గర అవుతున్నది. ఎవరు మట్టుకు వాళ్ళు ఉన్నారు, ఎవరు ప్రభుత్వాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు ప్రభుత్వ బాధ్యతలు కార్యకలాపాల్లో ఎవరు మట్టుకు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఓ పక్కన రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, ఇంకో పక్కనేమో అవతల పవన్ కళ్యాణ్ గారిని దూషించడం. ఏమిటి ఇవన్నీ? ఎటు పక్కకి తీసుకెళ్తున్నారు? మేధావులు అందరూ మేధావులే కదా. అంటే ఐడెంటిటీ క్రైసిసా? ఒక ఐడెంటిటీ వస్తుందనా, లేకపోతే ఐడెంటిటీ తెచ్చుకోవాలనా? నాకైతే అర్థం కాలే. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన చేసిన అపరాధం ఏంటి? ఏ కార్యక్రమం ఎవరైనా సరే ఎక్కడి నుంచి వెళ్ళి మీకు ఈ సమస్య ఉన్నది, ఈ ప్రాంతంలో సమస్య ఉన్నది, లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఇలాంటి కుటుంబం ఒకటి ఉన్నది, ఆయన అక్కడ పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకుని అక్కడ చిన్న పేద పిల్లల్ని చదివించే కార్యక్రమాలు
ఇవన్నీ వాటిని స్ఫూర్తిగా, వాటిని ప్రేరణగా, వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాటిని బయటకు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తే ఎంతోమందికి సహాయం జరుగుతుంది, ఎంతమందికి ఉపకారం, ప్రయోజనం, లబ్ధి చేకూరుతాయి. అటు కదా ఆలోచించాలి. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడమే చాలా అరుదు. ఆయన సినిమాల్లో సంపాదించుకుని కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్ళి రాజకీయాలలో పెట్టి, సారీ అగైన్ రాజకీయాలన్న మాట నేను పవన్ కళ్యాణ్ ఆయన గురించి అనలేదు నేను. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ ఆయన లేడు. ఆయన ఈజ్ ఆల్వేజ్ ఎ స్టేట్స్మ్యాన్, ఆల్వేజ్ ఎ స్టేట్స్మ్యాన్. ప్రజలకు ఏదైనా జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎంతో న్యాయం జరగాలి, అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినోభవంతోనే ఒక నినాదం ఆయన మనసులో ఎప్పుడూ నినదిస్తుంటుంది, ప్రతిధ్వనిస్తుంటుంది ఆయన హృదయంలో. పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడడానికి అసలు నోళ్ళు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మేధావులు చాలా వీటి మీద ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.